హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ట్రాన్స్ టు తెలుగు. ఈరోజు మన వీడియోలో సెల్లార్ డోర్ అనే హాలీవుడ్ మూవీ రివ్యూ గురించి చూద్దాం. మూవీ చెప్పుకోదగినంత అయితే లేదు. ఒక కపుల్ ఒక ఇంట్లో ఆల్రెడీ ఉంటూ ఉంటారు. కానీ ఆ ఇంట్లో వాళ్ళకి ఒక బ్యాడ్ మెమరీ ఉండడంతో ఆ ఇంట్లో ఉండేది వద్దు అనుకొని వేరే ఇల్లు గురించి వెతుకుతూ ఉంటారు. చాలా రోజులు వెతికిన తర్వాత వాళ్ళకి ఫైనల్గా వాళ్ళ టేస్ట్కి తగినట్లు ఒక ఇల్లు దొరుకుతుంది. అది కూడా వాళ్ళ ఇద్దరు ఆఫీస్కి దగ్గరగా ఉన్నట్లు వెతుక్కుంటారు. ముందు ఆ ఇంటిని చూసి వద్దాం అని వెళ్ళిన వీళ్ళిద్దరూ అక్కడ ఉండే ఓనర్ వీళ్ళిద్దరికి కన్విన్స్ చేసి వీళ్ళిద్దరికీ ఆ ఇల్లు ఫ్రీగా ఇచ్చేస్తున్నట్టు లెటర్ రాసి వెళ్ళిపోతారు. ఎందుకో హీరోకి ఇలా రాసిచ్చినందుకు డౌట్ అనిపిస్తుంటుంది. కానీ హీరోయిన్ మాత్రం ఆ ఇల్లు తనకి బాగా నచ్చడంతో ఫ్రీగా కూడా వస్తుండడంతో సేవింగ్స్ చేసుకొని మన ఫ్యూచర్కి డబ్బులు దాచుకుందామని అంటుంది. దాంతో హీరో కూడా సరే అంటాడు. కానీ అగ్రిమెంట్లో ఆ ఓనర్ ఖచ్చితంగా రాసుంటాడు, మీరు ఇంట్లో ఏ భాగానైనా ఉపయోగించుకోవచ్చు కానీ సెల్లార్ డోర్ తప్ప అని. హీరోకి ముందుగానే కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ. ఇంకా అలా రాసేసరికి ఎప్పుడెప్పుడు ఆ డోర్ని ఓపెన్ చేద్దామనే క్యూరియాసిటీతో ఉంటాడు. కానీ హీరోయిన్ ఆ పని చేయనివ్వదు. ఒకవేళ నువ్వు అలా చేసావంటే మనం అగ్రిమెంట్ని బ్రేక్ చేస్తున్నట్టు అవుతుంది. దాంతో ఈ ఇల్లు మనం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అందుకు నువ్వు ఆ డోర్ని మాత్రం తీయకు అని అంటుంది. హీరో కూడా స్టార్టింగ్లో సరే అంటాడు. కానీ మూవీ చివరి వరకు వచ్చేసిన ఆ తలుపుని తీసే ప్రయత్నం ఎవరూ చేయరు. చూసే వ్యూవర్స్ కూడా ఆ డోర్లో ఏముంటుందా అని క్యూరియాసిటీని కలిగిస్తారు. ఇదిలా ఉంటే మూవీ స్టోరీలో దీని మీద కాన్సన్ట్రేషన్ జరుగుతుండగా మళ్ళీ ఇంకొక ట్రాక్ పెట్టి హీరోకి ఏదో అఫైర్ ఉన్నట్టు తన వల్ల హీరోకి ప్రాబ్లం అవుతున్నట్టు చూపించి స్టోరీని ఇంకోవైపు నడుపుతారు. ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఆ ఇంటిని తినకి అమ్మిన వాళ్ళు మాత్రం ఈ ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తూ వ్యూవర్స్లో చాలా క్యూరియాసిటీని పెంచుతారు. కానీ ఆ రహస్యం ఏంటి, ఎందుకు చుట్టుపక్కల వాళ్ళందరూ అలా మాట్లాడుతున్నారు, ఆ డోర్లో ఏముంది అని మూవీ చివరి వరకు రివీలే చేయరు. దానివల్లనే ఈ మూవీకి పెట్టిన టైటిల్కి అసలు న్యాయం జరగలేదు అని నాకు అనిపించింది. ఒకవేళ ఆ రూమ్ని ఓపెన్ చేసి దాంట్లో ఏదో ప్రాబ్లం ఉందని రివీల్ చేసినా, లేక వీళ్ళు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయ్యి దీన్ని వాళ్ళు రిజాల్వ్ చేశారు అని చూపించిన స్టోరీ బాగుండేది అని నా ఒపీనియన్. కానీ రెండిట్లో ఏది జరగలేదు. మూవీ స్టోరీని ప్లెయిన్గా తేల్చేశారు. అసలు సెల్లార్ డోర్ని ఓపెన్ చేసే ఒపీనియనే లేనప్పుడు ఈ మూవీకి ఎందుకు సెల్లార్ డోర్ అని పేరు పెట్టినట్లు. ఇంకా ఇదే ఈ మూవీ స్టోరీ రివ్యూ. వీడియో నచ్చినట్లయితే కింద లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి మూవీ రివ్యూస్ రిలీజ్ అయినప్పుడల్లా ముందుగా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.